చక్కెర ఎంత తీసుకుంటా ఉన్నారు అర్ధ కేజీకి? 17 రూపాయలే. 20 ఇవ్వకండి మీరా. చక్కెర 20 తీసుకుంటా ఉన్నారు ఎందుకని? మీ డిఎస్ఓ అని అడుగు, దారెమ్మడి అదే అడుగుతా ఉన్నా. ఆ పక్కలే ఆడ అనువేనా? దా పొందా రా, ఎందుకు ఊరికే పంచాయతీ. బియ్యం వస్తున్నాయమ్మా? ఆటో వస్తుందమ్మా? చక్కెర ఎంత తీసుకుంటా ఉన్నారు అర్ధ కేజీకి? 17 రూపాయలే. 20 ఇవ్వకండి. ఎంత వయసు నీకు? 40 ఆడ 65 పైన. ఎంత 20 తీసుకుంటా ఉన్నారు డిఎస్ఓ గారు? ఒకసారి కాదు, చిల్లర ప్రాబ్లం ఏముంది? మీరు చిల్లర ఇవ్వండి అమ్మా, 17 చిల్లర ఇవ్వండి. మీరు లెక్కిస్తే వాళ్ళు చిల్లర లేదంటారు, అర్థమైందా? 17 రూపాయలమ్మా చక్కెరకు అర్ధ కేజీకి. చిల్లర తీసుకుపోయి ఇవ్వండి, అందరికి చెప్పండి. 17 రూపాయలు చిల్లర ఇస్తే చిల్లర తీసుకుంటారు, చిల్లర లేదంటారు. మీరా చక్కెర 20 తీసుకుంటా ఉన్నారు ఎందుకని? మీ డిఎస్ఓ అని అడుగు, దారెమ్మడి అదే అడుగుతా ఉన్నా. ఏందబ్బా ఇప్పుడు అడుగుతా వచ్చినా నేను. డిఎస్ఓ ఏడి డిఎస్ఓ గారు? ప్రసాద్ గారు అడగలేదా? చెప్పలేదా వాళ్ళు? దారెమ్మడి అదే చెప్తా ఉన్నారు బాబు. ఆ పక్కలే ఆడ అనువేనా? దా పొందా రా, ఎందుకు ఊరికే పంచాయతీ. ఎందుకు రా, నువ్వు ఇంకెందుకు నిరూపిద్దాం రా. ఎందుకు మేము అడగడం, మేము ఇవ్వడం లేదా అన్నాము. దా ఏమో మండికి మాట్లాడతారు, ఏదో చిల్లర లేక సార్ మళ్ళీ ఇచ్చాం సార్ అని ఏదైనా అంటే ఒక లెక్క. కానీ ఎంత తీసుకుంటారమ్మా చక్కెరకు? 20 తీసుకుంటా ఉన్నారా? బండి ఆయన ఈయనేనా? ఈయన రాళ్లే. అదే ఈయన రాళ్లే, ఈయన రాడు, ఈయన ఆఫీసరు. గమ్మునుండే ఏది కరెక్ట్, నేను కాదన్నాంలే. 20 ఎందుకు తీసుకుంటా ఉన్నారు అంటున్నా. నువ్వు 17 ఇవ్వండి, చిల్లర పెట్టుకోండి అమ్మా. ఆడబడేయండి చిల్లర పట్టుకొని. 17 రూపాయలు చిల్లర ఆడబడేసుకోండి రోజు. రేపు నుంచి రేపు నెల నుంచి కందిపప్పు కూడా ఇస్తారు. 70 ఇవ్వకండి, 67 అవి. 67 అది చిల్లర పెట్టుకోండి మీరు. ఏం మునిగిపోయింది కాదు కదా, ఎందుకు ఇవ్వాలా? 100 మంది ఇచ్చే 300 పోయా. జొన్నలు వస్తున్నాయి, జొన్నలు ఫ్రీ ఇస్తున్నారు కదా, చక్కెర ఇస్తున్నారు కదా, కందిపప్పు రేపు నెల నుంచి ఇస్తారు. ఊరికి ఏం చెప్తావు బీను? నువ్వు బాగాలేక నువ్వు రావడంలే, ఆ పిల్లని ఎవరో ఇచ్చినావు. నువ్వు మొండిగా మాట్లాడితే సార్ చిల్లర లేక ఏమైనా ఇచ్చినారేమో సార్ అనే మాట లేదు నీ కాడి నుంచి. గమ్మునుండు చిత్రంగా మాట్లాడు. ఆడ ముందు నువ్వు చెప్పి పెట్టింటావు 17 ఇచ్చానమని చెప్పండమ్మా, 17 ఇవ్వండమ్మా చాలు అని. ఇవన్నీ ఎన్ని చూసింటాం మేము. నువ్వు ఒక బండి స్వామి నీది, నేను 100 బండ్లు చూసిన. ఎన్ని చెప్తే ఎట్లా మీరు ఊరికే? పిల్లడి బాగలేక ఏదో రన్ చేస్తా ఉంటారు వేరే వాళ్ళు. అంత్యోదయ కార్డ్స్ ఉన్నాయా? ఎవరున్నాయమ్మా? 35 కేజీల కార్డులు ఉన్నాయి ఎవరికైనా? చక్కెర ఇప్పుడే వచ్చాను మామూలుగా. 13.5 ఇవ్వాలా కిలో? 1 కిలో ఆయన తెలియదంటే అని అడిగే చెప్పేది. ఎంత తలా 10 ప్రశ్నలే ఆగండి స్వామి. కిలో ఇస్తారు చక్కెర మీకు, 35 కేజీలు బియ్యం ఇస్తారు. కిలోకు 13.5 చక్కెరకు. మీరు 17 రూపాయలు చిల్లర ఇవ్వాలమ్మా, వాళ్ళు చిల్లర లేదంటారు. 1000 కార్డులు ఉంటే సరేలే, మీరు చిల్లర ఇవ్వండి, వాళ్ళు చిల్లర లేదన్నప్పుడు. అర్థమైందా? ఈ నంద్యాల జిల్లాలోనే ఇస్తున్నారమ్మా ఇవి మన నంద్యాల జిల్లాలోనే ఉచితం ఇస్తా ఉన్నారు తెల్లజొన్నలు. మీరు బాగా ఈ రొట్టె గిట్టే చేసుకొని తినొచ్చు. ఏమి మీకోసం ముందు ఫస్ట్ పైలట్ కార్యక్రమం కింద మన నంద్యాల జిల్లాలో స్టార్ట్ చేశారు.
ఇవి జొన్నలు, తెల్ల జొన్నలు. చిల్లర పెట్టుకోవాలమ్మా, మీరు చెడ్డ పేరు వస్తా ఉంది, మీకు అర్థం కావడంలే. నువ్వే తెచ్చుకుంటావు. లేలే ఒక నిమిషం ఆగు. నీకు జొన్నలు ఉన్నవి అని విషయం వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి ఇష్టం అయితే తీసుకుంటారు, బియ్యం కొట్టేస్తున్నారు. ఊరికి ఇచ్చా అంటే తీసుకుపోయి తెచ్చుకున్నావే జొన్నలకి ఊరికి ఇచ్చేటప్పుడు తీసుకుపోయేదానికి ఏం తల్లి. ఎట్లా రొట్టెలు తింటారు కదమ్మా, బయట మేము అమ్ముకుంటున్నాం 15 రూపాయలు లెక్క. 3 కేజీలు జొన్నలు ఉచితంగా ఇస్తా ఉన్నారమ్మా. మీరు తీసుకుపోయి మంచి ఉపయోగపెట్టి మీకోసం ఇస్తా ఉంది ప్రభుత్వం, మీ ఆరోగ్యం కోసం. అట్లే ఉన్నా